హ్మ్. మనం సాధారణంగా మూర్ఖుడు అనే పదం వినగానే అంటే ఏదైనా విషయం తెలియనివాడినో లేదా చదువురానివాడినో ఊహించుకుంటాం కదా. అవును. అదొక చాలా సాధారణమైన అభిప్రాయం. రైట్. ఒక చిన్న వాస్తవం తెలియకపోయినా సరే వీడెంత మూర్ఖుడ్రా బాబు అని చాలా తేలికగా తీసిపారేస్తాం. నిజమే. సమాజంలో ఎవరైనా ఒక్క చిన్న తప్పు చేసినా వెంటనే ఆ ముద్ర వేసేస్తాం. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఆలోచనొస్తోంది. సమాజంలో అత్యంత మేధావులు, గొప్ప సంపన్నులు, ఎంతో విజయవంతమైన వ్యక్తులు కూడా ఒక 2500 సంవత్సరాల నాటి ప్రాచీన గ్రంథం ప్రకారం అతిపెద్ద మూర్ఖులైతే, అసలు ఆ నిర్వచనమే పూర్తిగా వేరైతే. ఓహ్! ఇక్కడే మనం అత్యంత సంక్లిష్టమైన, ఆలోచింపజేసే ఒక మానసిక విశ్లేషణలోకి అడుగుపెడుతున్నాం. ఇదొక సాధారణ లోపం కాదు. అసలు తెలివి అంటే ఏమిటి, మూర్ఖత్వం అంటే ఏమిటి అనే మన ప్రాథమిక అవగాహనను ఆ ప్రాచీన జ్ఞానం పూర్తిగా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని పరిశీలించబోతున్నాం. బౌద్ధ వాజ్మయంలోని అత్యున్నత గ్రంథమైన ధమ్మపదంలోని బాలవగ్గ అంటే మూర్ఖుడి స్వభావాన్ని విశ్లేషించే ఒక ప్రత్యేకమైన అధ్యాయముంది. 60 నుండి 75 వరకు ఉన్న శ్లోకాలను మనం చూడబోతున్నాం. అవును. ఆచార్య బుద్ధరక్షిత మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వంటి ఉద్దండుల అనువాదాలు, వ్యాఖ్యానాల ఆధారంగా ఈరోజొక లోతైన ప్రయాణం చేద్దాం. రైట్. అయితే ఇదొక పాతకాలపు సిద్ధాంతంలా కాకుండా మన దైనందిన ఆధునిక జీవితానికి ప్రయోగాత్మకంగా ఇది ఎలా అన్వయించబడుతుందనేదే ఈ విశ్లేషణలో మన ప్రధాన లక్ష్యం. అసలీ బౌద్ధ ధర్మం ప్రకారం మూర్ఖుడు అంటే ఎవరు? ఈ జ్ఞానం ఈ రోజుల్లో మనకెలా ఉపయోగపడుతుంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మనం సమయం మరియు మన మానసిక స్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. సమయానికి మానసిక స్థితికి సంబంధమా? అవును. మూల గ్రంథం 60వ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉదాహరణతో దీన్ని వివరిస్తోంది. నిద్రపట్టని వారికి రాత్రి ఎంతో సుదీర్ఘంగా అనిపిస్తుంది. నిజమే. ఆ నిద్రపట్టన రాత్రి గడియారం వైపు చూసిన ప్రతిసారీ సమయం ఆగిపోయిందా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. అలాగే అలసిపోయిన ప్రయాణికుడికి ఒక చిన్న దూరం కూడా చాలా పెద్దదిగా అనిపిస్తోంది. సరిగ్గా అదేవిధంగా సద్ధర్మం అంటే జీవితపు నిజమైన స్వభావం తెలియని వారికి ఈ జనన మరణాల సంసార చక్రం ఒక సుదీర్ఘమైన అలసిపోయే ప్రయాణంలా ఉంటుంది. ఓహో! అంటే భౌతికంగా సమయం ఒక్కటే అయినా మనసులో ఉన్న ఆందోళన దాని నిడివిని పెంచేస్తుందన్నమాట. రైట్. వివేకం లేని వారికి ఈ జీవితం మొత్తం ఒక అర్థంలేని పోరాటంలా, ఒక భారంగా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకిలా జరుగుతుంది? ఈ మానసిక అలసటకు, ఆ ఆందోళనకు మూల కారణమేమిటి? ఆ ఆందోళనకు మూల కారణం ఒక భ్రమ. 62వ శ్లోకం ప్రకారం ఆ భ్రమే యాజమాన్యపు భ్రమ. యాజమాన్యపు భ్రమ అంటే ఓనర్షిప్ ఇల్యూజన్. ఖచ్చితంగా. మూర్ఖుడెప్పుడూ తనలో తాను ఒక తప్పుడు లెక్క వేసుకుంటాడు. నాకు పిల్లలున్నారు, నాకు అంతులేని సంపద ఉంది అని వృధాగా ఆందోళన చెందుతూ ఉంటాడు. దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంలో తన సమయాన్ని, శాంతిని కోల్పోతాడు. ఇది చాలా రిలేటబుల్గా ఉంది. అవును. ఇక్కడ తత్వశాస్త్రం ఒక సూటి ప్రశ్న వేస్తుంది. నీపై నీకే యాజమాన్యం లేనప్పుడు ఈ పిల్లలు, ఈ సంపదలు నీవి ఎలా అవుతాయని. వావ్! నీపై నీకే యాజమాన్యం లేనప్పుడు? అవును. మన శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. మన ఆలోచనలు క్షణక్షణానికి మారిపోతుంటాయి. అలాంటప్పుడు బయట ఉన్న వస్తువులపై మనకు శాశ్వతమైన హక్కుందని ఎలా అనుకోగలం? ఇది వింటుంటే ఆధునిక కాలంలో మనం అనుభవిస్తున్న హజిల్ కల్చర్ గుర్తొస్తోంది. ఎలా అంటే? అంటే మనం సోషల్ మీడియాలో చూసుకునే ఫాలోవర్స్, బ్యాంక్ ఖాతాలో పెంచుకునే బ్యాలెన్స్, ఇవన్నీ నావి అనే భ్రమలోనే కదా మనం బ్రతుకుతున్నాం. నిజానికి ఈ వస్తువులను మనం వాడటం లేదు. ఆ వస్తువులను సంపాదించాలనే ఆ ఆలోచనే మనల్ని వాడుకుంటుంది. ఈ యాజమాన్యపు భ్రమ మన అస్తిత్వాన్ని, మన ప్రశాంతతను ఎలా కబలిస్తోందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఈ భౌతిక వస్తువులు మనకు భద్రతనిస్తాయని మనం గుడ్డిగా నమ్ముతాం. నేను, నాది అనే ఈ అహంకారమే మూర్ఖత్వానికి అసలైన పునాది. మరి దీన్నుంచి బయటపడ్డమెలా? దానికి 63వ శ్లోకం ఒక చక్కటి విరుగుడు చెప్తుంది. తన లోపాలను, తన అజ్ఞానాన్ని, అంటే తానొక మూర్ఖుడినని గ్రహించినవాడు ఆ మేరకైనా విజ్ఞాని అవుతాడు. ఓహో, తాను మూర్ఖుణ్ణని తెలుసుకోవడమే జ్ఞానమంటారా? అవును. కాని తనను తాను విజ్ఞానిగా భావించేవాడే అసలైన మూర్ఖుడు అని రాధాకృష్ణన్ గారు వివరిస్తారు.
ఎందుకంటే నాకన్నీ తెలుసు అనుకునేవాడికి కొత్త విషయం నేర్చుకునే అవకాశం శాశ్వతంగా మూసుకుపోతుంది. రైట్. అహంకారాన్ని వదిలిపెట్టి నాకేమీ తెలియదు అని అంగీకరించడమే జ్ఞానానికి తొలిమెట్టు అనమాట. సరే, మన లోపలి భ్రమల గురించి, ఆ సమయం గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. అయితే మన అంతర్గత అజ్ఞానాన్ని అంగీకరించిన తర్వాత బాహ్య ప్రపంచంతో, ముఖ్యంగా ఇతర వ్యక్తులతో ఒక మూర్ఖుడు ఎలా వ్యవహరిస్తాడనేది ఇక్కడ తలెత్తే ఒక సహజమైన ప్రశ్న కదా. అవును, ఇక్కడే ధమ్మపదంలోని అత్యంత ప్రసిద్ధమైన ఉపమానాల్లో ఒకటొస్తుంది. 64వ శ్లోకం ప్రకారం ఒక మూర్ఖుడు తన జీవితాంతం ఒక విజ్ఞానితో గడిపినా కూడా ధర్మాన్ని లేదా జ్ఞానాన్ని గ్రహించలేడు. జీవితాంతం గడిపినా గ్రహించలేడా? అవును. దీనికి పోలికగా ఒక గరిటె సూపు రుచిని ఎలాగైతే గ్రహించలేదో అది కూడా అంతే అని వివరిస్తుంది ఆ ప్రాచీన గ్రంథం. వావ్! గరిటె సూపు రుచిని గ్రహించలేదు. ఎంత గొప్ప ఇమేజరీ ఇది. కదా, దానికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితిని 65వ శ్లోకం చెప్తుంది. ఒక వివేకి క్షణకాలం పాటు విజ్ఞానితో ఉన్నా సరే నాలుక వెంటనే సూపు రుచిని గ్రహించినట్లుగా ధర్మాన్ని ఇట్టే ఒడిసి పట్టుకుంటాడు. అంటే ఇక్కడ కేవలం జ్ఞానం పక్కన ఉండటం ముఖ్యం కాదు, దాని స్వీకరించే మనస్తత్వం ముఖ్యం అని వివరిస్తున్నారు. ఖచ్చితంగా. ఈ గరిటె మరియు నాలుక ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంది. కాని నాకొక సందేహం వస్తోంది. గరిటె ఎంతసేపు సూపులో ఉన్నా దానికి ఆ రుచి ఎందుకు తెలియదు? బహుశా అది లోహంతో తయారు చేయబడటం వల్ల దానికి గ్రహించే శక్తి లేకపోవచ్చు. రైట్. మనుషుల విషయానికొస్తే ఆ లోహమేమిటి? ఒక మూర్ఖుడికి జ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుపడే ఆ మానసిక అవరోధమేమిటి అంటారు? అదొక చాలా లోతైన విశ్లేషణ. మనుషుల్లో ఆ లోహపు పూత అనేది వారి ముందస్తు అభిప్రాయాలు, వారి అహంకారం మరియు వారి భయాలు. ఒక మూర్ఖుడు ఎవరైనా చెప్తున్నప్పుడు వాస్తవానికి వాడు వినడు. అంటే కేవలం వింటున్నట్లు నటిస్తాడనా? ఒక రకంగా అంతే. తన బుర్రలో అప్పటికే ఉన్న నమ్మకాలకు ఆ మాటలు సరిపోతున్నాయా లేదా అని మాత్రమే బేరీజు వేసుకుంటాడు. ఒకవేళ ఆ కొత్త జ్ఞానం వాడి అహంకారానికి భంగం కలిగిస్తే వెంటనే దాన్ని తిరస్కరిస్తాడు. దీన్నే మనం సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం కదా. ఖచ్చితంగా. తమ నమ్మకాలకు విరుద్ధమైన నిజం ఎదురైనప్పుడు మనసు పడే సంఘర్షణ. ఆ సంఘర్షణ నుండి తప్పించుకోవడానికే వాళ్లు తమ చుట్టూ ఒక గట్టి లోహపు కవచాన్ని ఏర్పరచుకుంటారు. అందుకే వాళ్లు జీవితాంతం జ్ఞానుల మధ్య ఉన్నా ఏమీ నేర్చుకోలేరు. సో మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నా, మన మనసు గరిటలా ఉంటే ఆ జ్ఞానం లోపలికి ఇంకదు. 100% నిజం. అయితే ఈ మూలగ్రంథంలో మరొక కఠినమైన సూచన కూడా కనిపిస్తోంది. 61వ శ్లోకం అనుకుంటా. జీవిత ప్రయాణంలో తనకు సమానమైన లేదా ఉత్తమమైన సహచరుడు దొరకకపోతే ఒంటరిగా ప్రయాణించడం మేలు, కాని మూర్ఖుడితో సహవాసం పనికిరాదు అని. అవును, ఇది చాలా స్పష్టమైన, ఎటువంటి రాజీ లేని ఒక మార్గదర్శకం. కాని దీన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సమానమైన వారు దొరకకపోతే ఒంటరిగా వెళ్లమన్నారు కదా. ఈ మూర్ఖులతో సహవాసం వద్దు అనడం కొంచెం అహంకారంగా, సమాజంలో తోటి మనుషులను తక్కువ చేసి చూసినట్లుగా అనిపించదా? చాలామందికి సందేహం వస్తుంది. అంటే వాళ్లకి మనమేదో మార్గనిర్దేశం చెయ్యొచ్చు కదా. అలా కాకుండా వాళ్లను వదిలేయడం ఒక రకమైన ఎలిటిస్ట్ మనస్తత్వం కాదా? పైకి చూస్తే ఇది ఇతరులను తక్కువ చేసినట్లు అనిపించడం సహజమే. కాని దీని వెనకున్న మనస్తత్వశాస్త్రం అర్థం చేసుకుంటే ఇది అహంకారం కాదని, ఒకరి మానసిక వాతావరణాన్ని రక్షించుకోవటానికి సూచించిన ప్రాక్టికల్ మార్గదర్శకం అని తెలుస్తుంది. మానసిక వాతావరణాన్ని రక్షించుకోవడం అంటే? మీరన్నట్లు వాళ్లకి మార్గనిర్దేశం చెయ్యొచ్చు, కానీ దానికి వాళ్లు వినడానికి సిద్ధంగా ఉండాలి. మనం ముందే చెప్పుకున్నట్లు గరిటెలాంటి మనస్తత్వమున్న వ్యక్తిని మీరు మార్చలేరు. పైగా మూర్ఖత్వానికి, ఆందోళనకు ఒక అంటువ్యాధిలాంటి లక్షణం ఉంటుంది. ఓహో, ఎమోషనల్ కంటాజియన్ అని అంటారు దీన్ని. ఖచ్చితంగా. నిరంతరం ప్రతికూల ఆలోచనలు, అహేతుకమైన భయాలు ఉన్న వ్యక్తులతో గడిపితే మీ ఆలోచనా విధానం కూడా మెల్లగా అదే స్థాయికి పడిపోతుంది. నీటిలో మునిగిపోతూ భయంతో కొట్టుకుంటున్న వ్యక్తిని రక్షించడానికి వెళ్ళినప్పుడు సరైన శిక్షణ లేకపోతే ఆ మునిగిపోయే వ్యక్తి తనతో పాటు రక్షించేవాణ్ణి కూడా నీటి అడుగుకు లాగేస్తాడు. వావ్! ఈ మునిగిపోయే వ్యక్తి ఉదాహరణతో విషయం పూర్తిగా అర్థమైంది. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అనేది స్వార్థం కాదు, అది ఆత్మరక్షణ. అవును, ఎవరినైనా ఉద్ధరించడానికి ముందు మనం మునిగిపోకుండా చూసుకోవడం ముఖ్యం. రైట్. మన మైండ్ సెట్ని బలంగా ఉంచుకున్నంత వరకు ఆ నెగటివిటీ మనల్ని కూడా లాగేస్తుంది. సరే, అసలు మూర్ఖుడితో సహవాసం ఎందుకు ప్రమాదకరం?
మనుషులు పదే పదే ఎందుకు తమకు తామే శత్రువులుగా మారి మూర్ఖపు పనులు చేస్తుంటారు? దీనికి తదుపరి శ్లోకాలు కర్మ సిద్ధాంతం ద్వారా చాలా లోతైన జవాబులిస్తున్నాయి. 66వ శ్లోకం దీని గురించి స్పష్టంగా చెబుతుంది. కర్మ అనగానే ఏదోక ఆధ్యాత్మిక భావనలా కాకుండా యాక్షన్ అండ్ రియాక్షన్ లాగా దీనికి అద్భుతమైన ఉదాహరణలున్నాయి కదా. అవును, తక్కువ బుద్ధిగలవారు తమకు తామే శత్రువులుగా వ్యవహరిస్తారు. వారు చేసే చెడు పనులు భవిష్యత్తులో చేదు ఫలాలనిస్తాయని వారికి తెలియదు. దీనికి ప్రధాన కారణమేంటంటే ఒక తప్పు చేసిన వెంటనే దాని శిక్ష పడకపోవడం. ఆ వెంటనే పడకపోవడం వల్లే ఆ ధైర్యం. 69వ శ్లోకం ఇదే చెబుతుంది. ఒక చెడు పని యొక్క ఫలితం పండే వరకు అది మూర్ఖుడికి తేనెలా తీయగా అనిపిస్తుంది. కాని అది పండాక వాడికి దుఃఖం తప్పదు. తక్షణ సుఖం కోసం భవిష్యత్తును పణంగా పెట్టడమే ఇక్కడ అసలైన సమస్య. కప్పిన నిప్పులా లోలోపల కాలుతూ మూర్ఖుడిని వెంటాడుతుంది అని. అవును, బూడిద కప్పిన నిప్పు. ఎంత అద్భుతమైన ఇమేజ్ ఇది! పాలు విరగడానికి కొంత సమయం పట్టినట్లుగానే మన పనుల ఫలితాలు కూడా వెంటనే కంటికి కనిపించవు. దీన్ని నేటి మన జీవితాలకు అన్వయిస్తే మన రోజువారీ అలవాట్లలో ఇది అడుగడుగునా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఆధునిక జీవితంలో దీనికి ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. మీరు ఏ విధంగా దీన్ని అన్వయిస్తారు? ఉదాహరణకు, మనకు అవసరం లేకపోయినా ఒక క్రెడిట్ కార్డ్ వాడి ఏవో ఖరీదైన వస్తువులు కొనేస్తామనుకోండి. ఆ క్షణంలో ఆ వస్తువు మన చేతికి రాగానే అదొక విధమైన ఆనందాన్నిస్తుంది. లేదా అర్ధరాత్రి పూట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని జంక్ ఫుడ్ తింటాం. అది చాలా కామన్. ఆ క్షణానికి ఆ రుచి నాలుకకు అచ్చం తేనెలా తీయగా అనిపిస్తుంది. కాని దాని ప్రతిఫలం మరుసటి రోజే రాదు. పాలు వెంటనే విరిగినట్లు అది మనకి వెంటనే కంటికి కనిపించే హాని చెయ్యదు. రైట్. కాని నెమ్మదిగా కొన్ని నెలల తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ అప్పుల రూపంలోనో లేక అనారోగ్యం, ఊబకాయం రూపంలోనో ఆ ఫలితం బయటపడుతుంది. అప్పటి వరకు ఆ చెడు అలవాటు మన జీవితంలో బూడిల కప్పబడిన నిప్పులా లోపల దహించివేస్తుంటుంది. అత్యంత ఖచ్చితమైన పోలిక ఇది. కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న కార్యకారణ సంబంధాన్ని, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇది చాలా ప్రాక్టికల్గా వివరిస్తోంది. మెదడు ఎప్పుడూ తక్షణ సుఖాల కోసమే పరితపిస్తుంది. అవును, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయలేని బుద్ధి ఆ క్షణికానందానికి బానిసవుతుంది. దీన్నే మనం డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే భవిష్యత్తులో వచ్చే గొప్ప ఫలితం కోసం ప్రస్తుతమున్న చిన్న చిన్న సుఖాలను త్యాగం చేసే నైపుణ్యం. ఆ నైపుణ్యం లేకపోవడమే మూర్ఖత్వం. సో ఇక్కడ 67, 68 శ్లోకాల్లో ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు. మనం ఒక పని చేసిన తర్వాత ఏడ్చే పరిస్థితి వస్తే ఆ పని చెడ్డది. అదే పని చేసిన తర్వాత సంతోషించే పరిస్థితి ఉంటే అది మంచిది అని. అవును, మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నా దాని అంతిమ ఫలితం ఏమిటనే దీర్ఘదృష్టి ఉండాలన్నదే దీని సారాంశం. రైట్. అయితే ఈ పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాచీన కాలంలో ఉన్న ఒక ఆచారాన్ని కూడా ఈ గ్రంథం 70వ శ్లోకంలో చాలా తీవ్రంగా విమర్శించింది. ఆ దర్భగడ్డి ఉదాహరణ. అవును, నెలకొక్కసారి కేవలం దర్భగడ్డి కొనతో మాత్రమే ఆహారం తీసుకుంటూ కఠోర ఉపవాసాలు చేసే మూర్ఖుడి కంటే ధర్మాన్ని గ్రహించిన విజ్ఞాని 100 రెట్లు గొప్పవాడు అని అందులో ఉంది. అంటే 16వ వంతుకు కూడా సరిపోడని రాశారు. ఖచ్చితంగా. అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా గొప్పవాళ్లు కాలేరన్నమాట. దీన్ని నేటి కాలానికి అన్వయిస్తే మనం చేసే పనికి అర్థం లేకుండా కేవలం పైకి కనిపించే ఆర్భాటాల కోసం చేసే పనులన్నీ వృధానే కదా. అవును, అప్పటి సమాజంలో శరీరాన్ని దండించడం, కఠోర దీక్షలు చేయడం ద్వారా మోక్షం వస్తుందనే నమ్మకం ఉండేది. రాధాకృష్ణన్ గారి వ్యాఖ్యానం దీనిపై చాలా స్పష్టతనిస్తుంది. అర్ధరహితమైన కఠోర దీక్షల కంటే సత్ప్రవర్తనే గొప్పది అని బౌద్ధం నొక్కి చెబుతోంది. ఇది ఆధునిక కాలానికి ఎలా వర్తిస్తుందంటారు? ఉదాహరణకు, కొందరు ఆధ్యాత్మికత పేరుతో గంటల తరబడి పూజలు చేస్తారు, ఆచారాలు పాటిస్తారు. కాని బయటకొచ్చాక తోటి మనుషుల పట్ల కనీస దయ, సానుభూతి లేకుండా ప్రవర్తిస్తారు. లోపల వివేకం లేకుండా కేవలం పైకి కనిపించే ఆచారాలు పాటిస్తే వాడు మూర్ఖుడుగానే మిగిలిపోతాడు. వాస్తవాన్ని గ్రహించడమే నిజమైన తపస్సు. వావ్! ఆచరణలేని ఆచారాలన్నీ వృధా అని ఆనాడే అంత స్పష్టంగా చెప్పారన్నమాట. ఇదంతా విన్న తర్వాత ఈ అధ్యాయం చివరి భాగానికి వస్తే అసలొక మూర్ఖుడికి అనుకోకుండా కొంత జ్ఞానం లేదా కీర్తి లభిస్తే అది వాడిని ఎలా నాశనం చేస్తుందో 72 నుండి 75 శ్లోకాల్లో విశ్లేషించారు. అవును, ఒక మూర్ఖుడికి గుర్తింపు వస్తే అది వాడికే ప్రమాదమా? 100% ప్రమాదకరం. మూర్ఖుడు పొందిన కొద్దిపాటి జ్ఞానం వాడి సహజమైన మంచితనాన్ని నాశనం చేసి చివరికి వాడి వినాశనానికే దారి తీస్తుంది అని మూలగ్రంథం హెచ్చరిస్తోంది. వినయం లేని జ్ఞానం
ఎప్పుడూ అహంకారాన్ని పెంచుతుంది. అంటే వాడు ఎలా ప్రవర్తిస్తాడు? అలాంటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వాడు అర్హత లేని కీర్తిని, సన్యాసుల మధ్య ప్రాధాన్యతను, ఆశ్రమాలలో అధికారాన్ని కోరుకుంటాడు. ఈ పని నా వల్లే జరిగింది అని అందరూ అనుకోవాలి, ప్రతి చిన్న పనిలో అందరూ నన్ను అనుసరించాలి అని ఆశిస్తాడు. దీనివల్ల వాడిలో గుర్తింపు కోరుకునే దాహం, అహంకారం విపరీతంగా పెరిగిపోతాయి. ఓహో, ఆకలితో ఉన్నవాడికి రాజభోజనం పెడితే అజీర్తి చేసినట్లు అహంకారంతో ఉన్నవాడికి అధికారం కీర్తి ఇస్తే వాడికే అది ముప్పుగా మారుతుందన్నమాట. నేనే చేశాను, నా వల్లే అయింది అనే క్రెడిట్ కోసం అర్రులు చాచటం వాడి పతనానికి నాంది పలుకుతుంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడే నాకొక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. చెప్పండి. ఈ రోజుల్లో మనం కార్పొరేట్ ప్రపంచంలోనో ఇంకేదైనా వృత్తిలోనో పనిచేస్తున్నామనుకోండి, అక్కడ ప్రతి ఒక్కరూ తమ పనికి తగిన గుర్తింపు కోరుకుంటారు. మనం కష్టపడి పనిచేసినప్పుడు మన పై అధికారి దాన్ని గుర్తించకపోతే మనకు ప్రమోషన్ రాదు, కెరీర్లో ముందుకు వెళ్లలేము. అవును, అదొక వాస్తవం. మరి 75వ శ్లోకం చెప్పే ఈ నిర్లిప్తతకి, అంటే లౌకిక లాభాలను వదిలేసే తత్వానికి, మన వృత్తిపరమైన ఆశయాలకు మధ్య ప్రాక్టికల్గా సమతుల్యత ఎలా సాధించాలి? మనమసలు గుర్తింపే కోరుకోకూడదా? ఇది చాలా సంక్లిష్టమైన, కాని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అద్భుతమైన ప్రశ్న. లౌకిక లాభాల కోసం చేసే అన్వేషణ వేరు, అంతర్గత శాంతికి లేదా నిర్వాణానికి వెళ్లే మార్గం వేరు అని అక్కడ స్పష్టంగా చెప్పారు. ప్రశంసలకు పొంగిపోకుండా నిర్లిప్తతను అలవర్చుకోవాలి. కానీ దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దీనర్థం మనం పనులు చేయడం మానేసి అడవులకు వెళ్ళిపోవాలని కాదు, లేదా మన కెరీర్ను వదిలేయాలని కాదు. పని చేయడం వేరు, నేనే చేశాను అని గుర్తింపు కోసం అనవసరంగా ఆరాటపడటం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను మనం గుర్తించాలి. అంటే పని మీద ఫోకస్ చేయమంటారా? అవును, మీరు కార్పొరేట్ ప్రపంచంలో చేసే పనికి సరైన గుర్తింపు ఆశించడం తప్పు కాదు, కానీ ఆ గుర్తింపే మీ అస్తిత్వానికి కేంద్రబిందువు కాకూడదు. ఇక్కడ అహంకారం లేని ఆశయమనేది అత్యంత కీలకం. అహంకారం లేని ఆశయం వినడానికి చాలా బాగుంది. మీరు ఒక పనిని అత్యుత్తమంగా చెయ్యండి, ఎందుకంటే ఆ పని అలా అద్భుతంగా చేయబడాలి కాబట్టి. అంతేకాని నలుగురు నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్నే అనుసరించాలి అనే అహంకారంతో చేస్తే ఒకవేళ ఆ గుర్తింపు రానప్పుడు మీరు మానసికంగా కుప్పకూలిపోతారు. అవును, ఆ ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కిపోతుంది. ఒకవేళ వస్తే మీలో గర్వం పెరిగి తోటివారిని చులకన చేస్తారు. అంతిమ ఫలితం మీద లేదా ప్రశంసల మీద కాకుండా మీరు చేసే పని యొక్క నాణ్యత మీద, దాని ద్వారా కలిగే మేలు మీద దృష్టి పెట్టడమే నిజమైన నిర్లిప్తత. వావ్! ఈ విశ్లేషణ నిజంగా కళ్ళు తెరిపించేలా ఉంది. పనిని ప్రేమించడం వేరు, ఆ పని వల్ల వచ్చే కీర్తిని ప్రేమించడం వేరు. అహంకారమున్న మూర్ఖుడు ప్రశంసలకు బానిసైపోతాడు, వాడు ఎప్పుడూ ఆ చప్పట్ల కోసమే జీవిస్తాడు. నిజమే. ఒకవేళ ఆ చప్పట్లు ఆగిపోతే వాడి జీవితం శూన్యమైపోతుంది. కాని వివేకికి ఆ చప్పట్లతో పనిలేదు, తన పని తాను పూర్తి ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుపోతాడు. ఈ తేడాని అర్థం చేసుకుంటే మనం ఎంత తీవ్రమైన పోటీలున్న వృత్తిలో ఉన్నా సరే మనం మానసిక ప్రశాంతతను కోల్పోము. సరిగ్గా అదే అసలైన జ్ఞానం. ఎవరికోసమో దేనికోసమో కాకుండా మన అంతర్గత ఎదుగుదల కోసం మనం చేసే పనులే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. అజ్ఞానాన్ని గుర్తించడం, మన మానసిక వాతావరణాన్ని కాపాడుకోవడం, తాత్కాలిక సుఖాలకు బానిస కాకుండా దీర్ఘదృష్టితో ఆలోచించడం, మరియు అహంకారం లేని ఆశయంతో పనిచేయడం, ఇవన్నీ మూర్ఖత్వం నుండి వివేకం వైపు వేసే అడుగులు. రైట్. ఈరోజు మనం ధమ్మపదంలోని బాలవగ్గా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఇది కేవలం ప్రాచీన కాలపు సిద్ధాంతం మాత్రమే కాదు, నేటి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే అహంకారం, తప్పుడు నిర్ణయాలు, తాత్కాలిక సుఖాలకు అద్దం పట్టే ఒక అత్యుత్తమమైన ఆచరణాత్మక మార్గదర్శి అని ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమైంది. ఖచ్చితంగా. యాజమాన్యపు భమలు వదిలిపెట్టడం, నాలుకలా గ్లానాన్ని వెంటనే గ్రహించడం, బూడిద కప్పిన నిప్పులా ఉండే చెడుకర్మల పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ ఆధునిక మానవుడికి ఎంతో అవసరమైన నైపుణ్యాలు. అవును, ఈ ప్రాచీన గ్రంథం ఒక మానసిక దర్పణం లాంటిది. మనలో ఎక్కడెక్కడ ఏ రూపంలో మూర్ఖత్వం దాగిందో నిర్మోహమాటంగా చూపిస్తూ మనల్ని మనం మెరుగుపరుచుకునే దిశగా నడిపిస్తుంది. సో ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ఆపుదాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సూప్ రుచి చూడని గరిటె ఉదాహరణను ఒక్కసారి బుర్రలో పెట్టుకోండి. ఒక గరిటె ఎంతకాలం ఆ వేడివేడి రుచికరమైన సూప్లో ఉన్నా దానికి ఆ రుచి అస్సలు తెలీదు. అసలు ఆ గరిటెకు రుచి తెలియకుండా అడ్డుకుంటున్నదేమిటి?
ఆ గరిటెను తయారుచేసిన ఆ కఠినమైన లోహమే దానికి రుచి తెలియకుండా చేస్తోంది. అవును. అదేవిధంగా ప్రతిరోజూ మన కళ్ల ముందు ఎంతో జ్ఞానం, ఎన్నో జీవిత సత్యాలు ప్రవహిస్తూనే ఉంటాయి. కాని వాటిని మనం రుచి చూడకుండా మన మనసు చుట్టూ మనం ఏర్పర్చుకున్న ఆ లోహపు పూత ఏమిటి? బహుశే అది మనకు అన్నీ తెలుసనే అహంకారమా? లేక మన భయాలా? దాన్ని గుర్తించడమే ఆ వేడివేడి సూప్ రుచిని ఆస్వాదించడానికి వేసే తొలి అడుగు అవుతుందేమో. వివేకానికి మూర్ఖత్వానికి మధ్య ఉన్న ఆ సన్నని పొరను అర్థం చేసుకోవడమే అసలైన ప్రయాణం. ఈ వారమంతా ఆ పూత ఏమిటో ఆలోచించండి.